అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లా రాజేష్ క్రియేట్ మీడియా ఒక విషయాన్ని విన్నవించుకుంటుంది గమనించండి ఫ్రెండ్స్. ఒకటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ క్యాపిటల్ సిటీ మనం గమనించిన విషయం ఇది. మరి హైదరాబాద్ క్యాపిటల్ సిటీ ఎవరునండి? పాత బస్సు ఒక తమ్ముడు లాంటి సహాయకంగా సానుభూతిగా పనిచేసి అంటే హైదరాబాద్కు ఫస్ట్ హైదరాబాద్ ఓల్డ్ సిటీ గుర్తుకొస్తుంది. గమనించాలి. ఏంటంటే రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, గమనిస్తాం ఆ విషయం. కానీ ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కంటెంట్ చెప్తుందంటే అర్థం చేసుకోవాలి మీరు. ఏముంది మరి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఒకప్పుడు ఎంపీ, ఎవరికో ఎంపీ, ఆయన ఇప్పుడు ఎంపీ, పార్టీ మార్చిన ఎంపీ, బీజేపీ పార్టీలో ఆయన విధులు నిర్వహిస్తున్న సందర్భాలను గమనిస్తాం. ఏ పార్టీలో ముఖ్యం కాదు, మనకు ఒక పరిస్థితిని గమనించి మాట్లాడాలి. పాత బస్సులు ఏంటంటే కరెంట్ బిల్లు కడతలేమా? పాత బస్సులు ఓట్లేమా? మేము రాజ్యాంగానికి అర్హులు కామా? మాకు ఓటర్ కార్డు లేవా? ఆధార్ కార్డు లేవా? పాన్ కార్డు లేవా? కొండ విశ్వేశ్వరరెడ్డి సార్, మీరు ఇట్లా మాట్లాడొద్దు. పాత బస్సు గురించి చురుకన వేసి మాట్లాడొద్దు. ఎందుకు చెప్పనా? ఒక రాజ్యాంగాలు మనకు ఆర్టికల్గా కొన్ని హక్కులు కల్పించినాయి. యువకులకు కానీ, సీనియర్స్ కానీ, లేబర్ యాక్ట్ కానీ అన్నీ డాక్టర్ అంబేద్కర్ సార్ మనకు కొన్ని రైట్స్ ఆర్టికల్స్లో సమకూర్చిండు. అది గమనించి మాట్లాడాలి సార్. మీరు ఒక హోదాలు సార్ విశ్వేశ్వరరెడ్డి సార్, మీకు నమస్కారం కాదంటలేను. మీరు గౌరవమైన ఒక ఎంపీ పదవులు ఉన్నారు సార్. అట్లా చిన్న బస్సు పాత బస్సుని చులకన చేసి మాట్లాడదు సార్. ఏ నాయకుడే పర్లేదు సార్. ఒక పాత బస్సులో ఎన్ని ప్రాచీన కట్టాలు తెలుసా మీకు? ఎన్ని దేవాలయాలు తెలుసా మీకు? ఎంతమంది ఆర్థికంగా బాధపడుతున్నారో మీకు తెలుసు. అది గమనించుకోండి ఫస్ట్. దీని గురించి మీరు ఒక జియో తీయండి. రేవంత్ రెడ్డి ఇప్పుడు అధికారంలో రేవంత్ రెడ్డి సార్ ఒక జియో ఓపెన్ చేయండి. మీరు కూడా ఎంపీ సీట్లు గెలిచిరు కదా సార్, 8 సీట్లు ఎంపీ సీట్లు. అధికారికంగా మీరు పోరాడి దాన్ని ప్రాముఖ్యత తెలుసుకొని మాట్లాడండి సార్. మేము ఒప్పుకుంటాము. కానీ పాత బస్సుని చులకన చేసి మాట్లాడితే బాగుండదు సార్. ఎందుకన్నా మీరు బతికేది సార్, మీరు బంజారా ఉంటారు సార్, మీరు పొలిటిషియన్ లీడర్స్. మేము పాత బస్సులో కానీ స్వేచ్ఛపడుతున్నాం సార్. ఒక ఐకమత్యం ఉంది మా లోపల, ఒక హ్యూమానిటీ ఉంది, ఒక ఐక్యరాజ్య సమితికి పోరాడేంత హక్కు మాకుంది సార్. దీనికి ఏమంటారు? కానీ పాత బస్సుని చులకన చేసి మాట్లాడదు ఏ నాయకుడైనా పర్లేదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉండొచ్చు, ఎంఐఎం పార్టీ ఉండొచ్చు, వేరే పార్టీ ఉండొచ్చు. కాకపోతే మేము కూడా ఒకటి ఎలక్షన్ కమిషన్ గౌరవించి మేము ఓట్లు ఇస్తున్నాము. ఆ నాయకులు గెలుస్తారు ఎంఐఎం వాళ్ళు, ఎందుకంటే వాళ్ళదు ప్రాధాన్యత ఉంది కాబట్టి గెలుస్తారు సార్. వాళ్ళు ఏం లేదు, రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం వారు పోటీ చేస్తారు, గెలుస్తారు సార్, నెగ్గుతారు సార్. మీకేమైనా విషయ ఆలోచన ఉంటే ఒకటి దీనిగా సర్వే చేయండి. పాత బస్సులు ఎంతమంది ఆర్థికంగా వెనుకబడినారో సర్వే చేయండి. సర్వే చేసి మాట్లాడండి సార్. ఒక సంవత్సరానికి 500 కోట్లు మేము ఉంచున్నాము పాత బస్సులు. ఇది పద్ధతి కాదు సార్. కొండ విశ్వేశ్వరరెడ్డి సార్, ఇది చాలా దారుణం మీరు మాట్లాడే విధానాన్ని. ఒకటి సర్వే చేయండి సార్. మీరుగా సెంట్రల్గా సార్ బీజేపీ ప్రభుత్వం సర్వే చేసి మాట్లాడండి సార్.